Hi everyone, I am Yamurali Krishna, Department of Mechanical Engineering. In this class, I will explain about uh, second concept of the unit 2 in ICS subject. It is measurement of pressure. It is another topic in unit 2. In this class, we will discuss about first of all what is pressure and what is the principal measurements of pressure and what are its units, and also what are the different classifications of the measurement of pressure. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ అంటే ఏందో చూద్దాము. ఆ ప్రెషర్ని ఏ యూనిట్స్తో రిప్రజెంట్ చేస్తారు, వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ప్రెషర్, అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రిన్సిపల్ మెజర్మెంట్స్ ఆఫ్ ప్రెషర్, అసలు ప్రెషర్ని ఎలా మెజర్ చేస్తారు, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రెషర్, క్లాసిఫికేషన్స్ ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేసి ప్రెషర్ ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ని యూస్ చేసి మెజర్ చేస్తారు. దోస్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ ప్రెషర్. Nearly all industrial processes use liquid, gases or both. Controlling these process requires the measurement and control of liquid and gas pressures. Thus, pressure measurement is one of the most important of all process measurement. నియర్లీ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ అనేవి లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ, లేదు లిక్విడ్ ప్లస్ గ్యాసెస్ బోత్ అయినా కావచ్చు. సో ఈ ప్రాసెస్ని యూస్ చేస్తున్నా, అంటే ఈ లిక్విడ్స్ యూస్ చేయటము, దాని నుంచి ఒక సొల్యూషన్ అనేది తయారు చేయటము, ఒక ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, ఓకే గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంట్రోలింగ్ దీస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేయాలి అంటున్నాడు. అంటే ఆ ఫ్లోని కంట్రోల్ చేయాలి. కొన్ని హై ప్రెషర్తో మూవ్ అవుతాయి, కొన్ని లో ప్రెషర్తో మూవ్ అవుతాయి, కొన్నిటికి ఫ్లో రేట్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిటికి ఫ్లో రేట్ తక్కువగా ఉంటుంది. సో హౌ టు మెయింటైన్ ఏ పర్ఫెక్ట్ ప్రెషర్ ఆన్ దట్ కంటైనర్ ఆర్ పైప్లైన్స్, దోస్ ఆర్ ద థింగ్స్. వాటిల్లో కరెక్ట్ ప్రెషర్ అనేది మనకి కావలసిన విధంగా ఎలా మెయింటైన్ చేసుకుంటాం, సో అక్కడ ఆ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉంది లేదన్నది ఎలా తెలుసుకుంటాము. ఓకేనా. సో దీస్ ప్రాసెస్ రిక్వైర్స్ మెజర్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ గ్యాస్ ప్రెషర్స్. సో ఈ ప్రెషర్ని కంట్రోల్ చేయాలి, అలానే మనకి ఎంత ప్రెషర్ అయితే కావాలో అంత ప్రెషర్ ఉండేటట్లుగా క్రియేట్ కూడా చేయాలి. ఒకటి. నెక్స్ట్, దిస్ ప్రెషర్ మెజర్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ మెజర్మెంట్స్. ఈ ప్రెషర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా ప్రతి దాంట్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే సపోజ్ ఒక ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుంటున్నాము, దాంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేస్తున్నాము, ఇంత ప్రెషర్ దగ్గర వాటర్ని ఫ్లో చేయండి, ఫ్లో చేసి దాంట్లో మిక్స్ చేయండి అని చెప్తున్నాము. సో దాంట్లో ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వకూడదు, అలానే తక్కువ ఉండకూడదు, ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అనేది అక్కడ మెయింటైన్ చేయాలి. లేదంటే నాకు ఒక కాన్స్టెంట్ ప్రెషర్ కావాలి, అక్కడ లో ప్రెషర్ రేట్ అనేది ఉంది, సో నాకు కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చేంత వరకు దాన్ని ప్రెషరైజ్ అనేది చేయాలి. సో అలా ప్రెషర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కంట్రోల్ చేస్తాం అన్నది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ద్వారా కనుక్కుంటాము, అలాగే డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, pressure means force per unit area exerted by a fluid on the surface of the container. So the pressure is called force per unit area, force per unit cross sectional area of that container. Pressure అనేది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని చెప్తున్నాడు. ఫోర్స్ బై ఆ యొక్క ఏరియా, ఎంత అమౌంట్ ఆఫ్ ఏరియాలో ఎంత ఫోర్స్తో ఆ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతూ ఉంది. సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కంటైనర్, ఒక కంటైనర్ అనేది తీసుకున్నాను, ఇది ఒక కంటైనర్ అనుకోండి.
ఇట్ ఈస్ వన్ కంటైనర్. దీంట్లో ఫ్లూయిడ్ అనేది ఒక పైప్ లైన్ ద్వారా పాస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వన్ పైప్ లైన్. దీంట్లో ఫ్లూయిడ్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకే, సో నేను తీసుకుంటున్న ఫ్లూయిడ్ అనేది, సో ఇక్కడ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ షుడ్ బి, సో ఇక్కడ ఎంత ప్రెషర్ అనేది ఉంది, నార్మల్ గా పైప్ లైన్ లో వస్తున్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంది, కంటైనర్ లోకి వచ్చినప్పుడు ఎంత ప్రెషర్ ఉంది, అంటే నేను ఇక్కడ సమ్ ప్రెషరైజ్ తో మిక్స్ చేస్తున్నాను ఫ్లూయిడ్ ని. సో అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక పైప్ లైన్ తీసుకోండి. ఒక పైప్ లైన్, ఇది ఒక పైప్ లైన్. ఇట్ ఈస్ వన్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ లో ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతూ ఉంది. ఏదైతే వాటర్ ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతూ ఉంది అనమాట. ఓకేనా? సో ఈ ఫ్లూయిడ్ అనేది ఎంత ఫోర్స్ తో పాస్ అవుతుంది, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ షుడ్ బి ఫ్లోయింగ్ ఆన్ దట్ పైప్ లైన్. సో ఆ పైప్ లైన్ లో ఫ్లూయిడ్ అనేది ఎంత ఫోర్స్ తో పాస్ అవుతుంది, దట్ ఈస్ ఫోర్స్ ఎఫ్. అలానే వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ దట్ పైప్. సో మనం పాస్ చేసిన ఫ్లూయిడ్ అనేది ఎంత ఫోర్స్ తో ఫ్లో అవుతుంది, అలానే ఎంత క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఆక్యుపై చేసింది. వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది పైప్. ఈ పైప్ యొక్క ఏరియా అనేది అడుగుతున్నాడు అనమాట, ఏరియా. సో ఈ రెండు గనక మనకి తెలిసినట్లయితే ఫోర్సు ప్లస్ ఏరియా పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అనేది వేస్తే దాంట్లో ఎంత ప్రెషర్ ఉందన్నది మనకు తెలుస్తుంది అనమాట. పైప్ లైన్ లో కావచ్చు, కంటైనర్ లో కావచ్చు, దేంట్లో అయినా ఎంత ప్రెషర్ ఉందో మనకి ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తే తెలుస్తుంది. దట్ ఈస్ ప్రెషర్ పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఎఫ్ అనేది ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ లో క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. ఫోర్స్ కి వచ్చేసి యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్స్. అలానే ఏ ఈస్ ది ఏరియా, ఏరియా ఆఫ్ ది పైప్ ఆర్ ఏరియా ఆఫ్ ది కంటైనర్, ఎనీ టైప్ ఆఫ్ నువ్వు ఏదైతే తీసుకుంటావో దాని యొక్క ఏరియా అనేది ఏ, దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ప్రెషర్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. సో మనకి ప్రెషర్స్ అనేవి టూ టైప్స్ గా ఉన్నాయి. వన్ ఈజ్ స్టాటిక్ ప్రెషర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్ ప్రెషర్. వన్ ఈజ్ స్టాటిక్ ప్రెషర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్ ప్రెషర్. ది స్టాటిక్ ప్రెషర్, when the force in a system under pressure is constant or static, that means unvarying. సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తో ఆ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతున్నా, గ్యాస్ అనేది కానీ ఎయిర్ అనేది కానీ ఏదో ఒకటి పాస్ అవుతున్నా, దాని లోపల ఉన్న ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే, లేదు స్టేబుల్ అంటే స్టాటిక్ గా ఉంటే, అంటే ఆ ప్రెషర్స్ అనేవి ఏమి మారకుండా ఉంటూ, దట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్వేరియింగ్ అని చెప్తున్నాడు. అంటే ప్రెషర్స్ లో మార్పు అనేది ఏమి ఉండదు, చేంజెస్ అనేవి ఏమి ఉండవు. సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తో ఒక ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. సో పాస్ అవుతున్నప్పుడు ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ ఆర్ స్టాటిక్ పొజిషన్ అని చెప్తున్నాడు. అంటే కదలకుండా కానీ లేదంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంది అని చెప్తున్నాడు. దట్ ప్రెషర్ ఈజ్ సెట్ టు బి స్టాటిక్ ప్రెషర్. ఆ ప్రెషర్ ని స్టాటిక్ ప్రెషర్ అని అంటున్నాడు. నెక్స్ట్ వన్ డైనమిక్ ప్రెషర్. ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ వేరియింగ్ ఆన్ ది అదర్ హ్యాండ్, ద ప్రెషర్ ఈజ్ సెట్ టు బి డైనమిక్ ప్రెషర్. ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ వేరియింగ్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఒక సైడ్ ఏమో ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది, దెన్ ద ఆటోమేటికల్లీ ద ప్రెషర్ షుడ్ బి చేంజెస్. ఫోర్స్ అనేది చేంజ్ అయింది, దెన్ ప్రెషర్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో దట్ అమౌంట్ ఆఫ్ దట్ ప్రెషర్ ఈజ్ సెట్ టు బి డైనమిక్ ప్రెషర్ అని చెప్తున్నాడు. ఫోర్స్ అనేది వేరీ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది కూడా వేరీ అవుతుంది. సో ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ వేరీడ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ద ప్రెషర్ ఈజ్ షుడ్ బి వేరీడ్, then it is dynamic pressure. Okay, so those are the two main types in the pressure. We can see the what are the different units of the pressure. So pressures ni manam in terms of pascals లో కానీ లేదంటే కిలో పాస్కల్స్ అని, ఎంఎం ఆఫ్ హెచ్జి అని, అలానే మీటర్స్ ఆఫ్ వాటర్ అని, మిల్లీ బార్స్ లో, పాస్కల్స్ లో ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం ప్రెషర్స్ ని. నెక్స్ట్ అలానే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంతా అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్ లో కానీ పాస్కల్స్ లో కానీ ఎంఎం ఆఫ్ హెచ్జి లో కానీ చెప్తూ ఉంటారు.
ఓకేనా. సో ఎక్కువగా మనం బార్స్ ఒకటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఒకటి, పాస్కల్ ఒకటి, ఇవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ ఇచ్చాడు మనకి 1 atmospheric pressure is equal to 14.7 psi at sea level. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది 14.7 psi at sea level దగ్గర అంత ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అలానే సేమ్ అదే 1 atmospheric ప్రెషర్ కి 101.3 కిలో పాస్కల్, 760 mm of Hg and 10.3 meters of water and 1013 milli bar. ఒక పాస్కల్ వచ్చేసరికి 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఒక బార్ వచ్చేసరికి 100 పాస్కల్స్. ఓకే. సో ప్రెషర్స్ ని ఇలా ఈ యూనిట్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్స్. సో మనకు వచ్చేసరికి 2 మెయిన్ క్లాసిఫికేషన్స్, దట్ ఈస్ 2 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. వన్ ఈస్ మెకానికల్ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ pressure measuring instruments. One is mechanical and another one is electromechanical. So in that mechanical we have 2 different types, that is static and dynamic. So static pressure measurement ఒకటి, dynamic pressure measurement ఒకటి. ఓకేనా. సో స్టాటిక్ వచ్చేసరికి మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామంటే మానోమీటర్స్ ని, యూట్యూబ్ ని, వెల్ టైపు, ఇన్క్లైన్డ్, దీస్ ఆర్ ది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ ది స్టాటిక్ ప్రెషర్ మెజర్మెంట్. అండ్ అలానే డైనమిక్ ఫోర్స్ సమ్మింగ్ డివైజెస్, దట్ ఈస్ డైనమిక్ ప్రెషర్ మెజర్మెంట్ తో వచ్చేసరికి డయాఫ్రమ్స్ ని యూజ్ చేస్తాము, బెల్లోస్ ని యూజ్ చేస్తాము, బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ ని యూజ్ చేస్తాము. డయాఫ్రమ్స్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ డయాఫ్రమ్స్ ఉంటాయి, కరుగేటెడ్ డయాఫ్రమ్స్ ఉంటాయి, క్యాప్సూల్ డయాఫ్రమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అలానే బెల్లోస్ అనమాట, బెల్లోస్ ప్రెషర్ గేజెస్ అనే వాటిని యూజ్ చేసి ప్రెషర్ కనుక్కుంటాం. బోర్డ్ అండ్ ట్యూబ్, బోర్డ్ అండ్ ట్యూబ్ అనేవి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్ అండ్ ట్యూబ్స్ ఉన్నాయి. అవి వచ్చేసరికి సి టైప్ బోర్డ్ అండ్ ట్యూబ్, హెలికల్ టైపు, స్పైరల్ టైపు. దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రెషర్ మెజర్మెంట్స్ ఇన్ ది డైనమిక్ ప్రెషర్ మెజర్మెంట్ అన్నమాట. సో ఈ డైనమిక్ దాంట్లో డయాఫ్రమ్స్, ఫ్లాట్ డయాఫ్రమ్స్, బెల్లోస్, బోర్డ్ అండ్ ట్యూబ్, దీస్ ఆర్ ది 3 డిఫరెంట్ టైప్స్. జస్ట్ వీటి గురించి వాట్ ఇస్ ద ఇంట్రడక్షన్ అనేది చూద్దాము మొత్తం అన్నిటి గురించి. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ లో వచ్చేసరికి ఇన్ డీటెయిల్ గా వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అండ్ అలానే ఎలక్ట్రోమెకానికల్ అండ్ అనదర్ క్లాసిఫికేషన్ ఈస్ ఎలక్ట్రోమెకానికల్ ప్రెషర్ మెజర్మెంట్ సిస్టమ్స్. సో ఇన్ దట్ electromechanical pressure measurement system, it has potentiometer and photoelectric type pressure measurement, capacitive type pressure measurement, and piezoelectric type and inductive type pressure measurement instrument. So these are the different classifications of the electromechanical devices. So electromechanical అంటే సో ఇవి పవర్ ని యూజ్ చేసుకొని ఆపరేట్ అవుతూ ఉంటాయమ్మా. సో పవర్ సప్లై ఉంటేనే ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. పవర్ సప్లై కానీ లేదంటే బ్యాటరీ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటేనే ఇవి వర్క్ అవుతాయి. వాట్ ఆర్ ది మెథడ్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్? వాట్ ఆర్ ది మెథడ్? సో మెథడ్స్ అనేవి మనకి ప్రెషర్ మెజర్మెంట్ లో ఏమున్నాయి? మానోమీటర్ మెథడ్, elastic pressure transducers, pressure measurement by measuring vacuum, pressure measurement by balancing the force produced on a known area by measured force, electrical pressure transducers. These are the different methods in the pressure measurement. Pressure ni measure చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. మానోమీటర్ మెథడ్ అంటే మానోమీటర్స్ యూస్ చేసి ప్రెషర్ మెజర్ చేయొచ్చు. ఎలాస్టిక్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్, ఈ టైప్ ఆఫ్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్ యూస్ చేసి ప్రెషర్ కనుక్కోవచ్చు. ప్రెషర్ మెజర్మెంట్ బై మెజరింగ్ వాక్యూమ్ నుంచి ప్రెషర్ అనేది మెజర్ చేయొచ్చు. ప్రెషర్ మెజర్మెంట్ బై బ్యాలెన్సింగ్ ద ఫోర్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ నోన్ ఏరియా బై ఏ మెజర్డ్ ఫోర్స్. సో ఎంత ఫోర్స్ తో వస్తుంది, సో ఎంత ఏరియాలో ఫ్లో అవుతుంది, దాన్ని బట్టి నేను ప్రెషర్ ఎలా కనుక్కోవచ్చు.
ఓకే. సో P ఈజ్ ఈక్వల్ టు F బై అనే ఫార్ములా ఉంది కదా! దాన్ని బేస్ చేసుకొని ప్రెషర్ అనేది కనుక్కుంటాం. ఎలక్ట్రికల్ ప్రెషర్ ట్రాన్స్‌డ్యూసర్స్ యూజ్ చేసి ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ మానోమీటర్స్. సో అసలు మానోమీటర్స్‌ని యూజ్ చేసి ప్రెషర్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ మానోమీటర్ ఈజ్ అన్ ఇన్‌స్ట్రుమెంట్ దట్ యూజెస్ ఏ కాలమ్ ఆఫ్ లిక్విడ్ టు మెజర్ ప్రెషర్. ఏ మానోమీటర్ ఈజ్ ఏ ఇన్‌స్ట్రుమెంట్. సో ఒక మానోమీటర్ అనేది ఇది ఒక ప్రెషర్ మెజర్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్తున్నాడు. దట్ యూజెస్ ఏ కాలమ్ ఆఫ్ లిక్విడ్ టు మెజర్ ప్రెషర్. సో అక్కడ మెజర్ చేయడానికి లిక్విడ్‌ని తీసుకుంటామని చెప్తున్నాడు. ఆ లిక్విడ్‌తో మనం ప్రెషర్ అనే దాన్ని మెజర్ చేస్తాము అని చెప్తున్నాడు. The manometer utilizes the hydrostatic balance principle where in a pressure is measured by the height of the liquid, it will support. So the liquid is in the position of standing liquid position in the manometer. సో ఇక్కడ మానోమీటర్ అనేది హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. సో ఎక్కడైతే ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందో అక్కడ ఫ్లూయిడ్ అనేది కిందకు ఉంటుంది. అంటే ఆ మానోమీటర్స్ లో ఒక సైడు ఫ్లూయిడ్ అనేది కిందకు ఉంటుంది, ఇంకొక సైడు ఆ హైట్ అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే అదే చెప్తున్నాడు, ద మానోమీటర్ యూటిలైజెస్ ది హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ wherein a pressure is measured by the height of the liquid, it will support. ఆ మానోమీటర్స్ హైట్ ని బేస్ చేసుకొని ఎక్కడ ఎక్కువ ప్రెషర్ ఉందో మనం చెప్పొచ్చు అని చెప్తున్నాడు. మానోమీటర్ డిపెండ్స్ ఆన్ ది 3 ఫ్యాక్టర్స్. ద హైట్ ఆఫ్ ది కాలమ్ ఆఫ్ ది లిక్విడ్. సో మానోమీటర్ ఈ 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయ్యి మానోమీటర్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నాడు. వన్ ఈస్ ద హైట్ ఆఫ్ ది కాలమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ యొక్క హైట్ ఎంత ఉంది అన్నది ఒకటి. ద డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎంత, అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకున్నాము ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎంత. నెక్స్ట్ అలానే థర్డ్ వన్, ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్ విచ్ ఈక్వల్స్ టు 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జి అనేది అది కాన్స్టెంట్ అనమాట, 9.81 అది తీసుకుంటాము. సో ద ప్రెషర్ ఇన్ మానోమీటర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ జి. సో ఆ మానోమీటర్ లో ఎంత ప్రెషర్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది కాలమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఆ మానోమీటర్ యొక్క ఆ ఫ్లూయిడ్ ఎంత హైట్ లో ఉంది ఆ హైట్ ఇంటూ జి అనమాట. జి ఈస్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ దట్ ఈస్ 9.81 వేస్తే ఆ మానోమీటర్ లో ప్రెషర్ ఎంత ఉంది అన్నది మనకి తెలుస్తుంది అనమాట. So manometers measures the unknown pressure by balancing against the gravitational force of liquids. There are many types of manometers, some of which are as follows. Manometers measure the unknown pressure by balancing against the gravitational force of liquid heads. సో మనం ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అయినా యూస్ చేయని, సో అక్కడ మానోమీటర్స్ లో ఉన్న ఆ లిక్విడ్ ని యొక్క ఆ హైట్ ని మెజర్ చేసుకొని బై యూజింగ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ సహాయంతో ఆ లిక్విడ్ హెడ్స్ ఆ హైట్ అనేది ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రెషర్ అనేది మెజర్ చేస్తాము దాని లోపల అని చెప్తున్నాడు. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మానోమీటర్స్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానోమీటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. వన్ ఈజ్ యూట్యూబ్ మానోమీటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ వెల్ టైప్ మానోమీటర్ అండ్ నెక్స్ట్ వన్ బారోమీటర్ and inclined tube manometer, micro manometer. These are the different manometers available in the measurement of pressure. Okay, YouTube manometer, well type and barometer, inclined type manometer and micro manometer. These are the different types of manometers. What is a YouTube manometer? అసలు YouTube manometer అంటే ఏంది? సో అక్కడ యూట్యూబ్ మానోమీటర్ ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ యూజ్ చేశారు, వాట్ ఈస్ ద హైట్ మెజర్మెంట్, హైట్ ని ఎలా మెజర్ చేస్తారు ఏందన్నది చూద్దాం. సింప్లెస్ట్ యూట్యూబ్ మానోమీటర్, ఇట్ హ్యాస్ ఎ సింప్లెస్ట్ మానోమీటర్. ఇది చాలా సింపుల్ మానోమీటర్ యూస్డ్ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ ప్రెషర్. సో ఈ మానోమీటర్ని యూట్యూబ్ మానోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక లిక్విడ్ని కానీ గ్యాస్ యొక్క ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మానోమీటర్ అనేది
యూజ్ చేస్తామని చెప్తున్నాడు. బోత్ లెగ్స్ హ్యావ్ సేమ్ ఏరియా. మనం ఇక్కడ 2 డిఫరెంట్ పైప్స్ అనేవి తీసుకున్నాము. సో ఆ 2 2 పైప్స్ అనేవి తీసుకున్నాము. ఆ 2 పైప్స్ అనేవి సేమ్ ఏరియా అనేది చెప్తున్నాడు. బోత్ లెగ్స్ ఆర్ సేమ్ ఏరియా. ఆ 2 లెగ్స్ అనేవి సేమ్ ఏరియా అని చెప్తున్నాడు. మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఆఫ్ నోన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ యూజ్డ్. సో స్పెసిఫిక్ గ్రావిటీ మీద బేస్ అయ్యి మానోమీటర్ అనేది వర్క్ అవుతుంది. వాటర్ అండ్ మెర్క్యూరీ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ మానోమెట్రిక్ ఫ్లూయిడ్. ఈ మానోమీటర్లో మనం వాటర్ని అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే మెర్క్యూరీ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఫ్లూయిడ్గా. Advantage of using these liquids is that mass density of these fluid can be obtained easily and they do not stick to the tube. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ని కానీ మెర్క్యూరీ కానీ యూజ్ చేయటం వల్ల మనం ఏ అయితే పైప్ లైన్స్లో తీసుకున్నామో, ఏ అయితే లెగ్స్లో తీసుకున్నామో ఆ పైప్ లైన్స్లో ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి పైప్ లైన్ కి అతుక్కొని ఉండిపోవు అని చెప్తున్నాడు. దెన్ దే డు నాట్ స్టిక్ టు ద ట్యూబ్. దానికి స్టిక్ కావు అని చెప్తున్నాడు. అంటే అక్కడ మనకి ఫ్లూయిడ్ లాసెస్ అనేవి ఏమీ జరగవు అని చెప్తున్నాడు. ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల అని. ఓకేనా? సో యూ కెన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్. P2 ఈజ్ లెస్ దెన్ P1. P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. సో P2 అనేది చూడండి, P1 అనేది చూడండి. సో P1 హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు P2. దెన్ అప్పుడు ప్రెషర్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు P2 లెగ్లో ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంది. బికాస్ అందువల్లే దాని హైట్ అనేది కొంచెం తగ్గింది. ఓకేనా? అంటే ఎక్కువ ప్రెషర్, ఎక్కువ ఒత్తిడి ఉన్న చోటే కదా ఆ పైప్లో దాని లెవెల్ అనేది తగ్గింది. దెన్ P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. ఓకే. సో అక్కడ P2 అనేది ప్రెషర్ ఎక్కువ అని చెప్తున్నాడు ఈ డయాగ్రామ్‌లో. ఓకేనా? సో అది ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఏంది అన్న డిఫరెన్స్ కనుక్కోవాలంటే దట్ ఈస్ ద రీడింగ్ ఐ యామ్ టేకింగ్ ద హైట్ ఆఫ్ ది మానోమెట్రిక్ ట్యూబ్. ఆ హైట్ హెచ్ అనేది తీసుకొని దానికి ఇంటూ జీ అనేది వేస్తే మనకి ఎంతో వస్తుందన్నమాట ప్రెషర్ అనేది. ఓకే. సిన్స్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ హెచ్. Pressure P is equal to rho into అంటే density into gravitational constant into height h. I am calculating height h. H is equal to P in terms of P1 and P2. Then P1 minus P2 by rho into G. Then P1 minus P2 is equal to rho into Z into H. So ఈ ఫార్ములా అనేది వేస్తే మనకి ఆ P1 మైనస్ P2 అంటే ఆ డిఫరెన్స్ ఎంతో వస్తుంది. అలానే వేర్ రో ఈస్ ద మాస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, G ఈస్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, P1 అన్నోన్ ప్రెషర్, P2 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో అన్నోన్ ప్రెషర్ కావాలి. P2 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంతో మనం నార్మల్గా తీసుకుంటాం. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ వాటర్కి అయితే 1000 అని, లేదు మెర్క్యూరీకి అయితే వేరే వాల్యూ ఎంతో తీసుకుంటాం. నెక్స్ట్ G గ్రావిటీ ఎంత ఉంది తీసుకుంటాం. గ్రావిటీ దట్ మీన్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ 9.81. సో హెచ్ ఎంత? మానోమెట్రిక్ రీడింగ్ లో మనకి స్కేల్ అనేది ఉంటుంది. ఆ స్కేల్లో ఇక్కడ హైట్ అనేది కంపల్సరీ కనపడుతుంది అనమాట. ఇక్కడ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్లో సపోజ్ ఒక 10.5 సెంటీమీటర్స్ అనో, లేదంటే 20 mm అనో, 30 mm అనో ఎంతో ఆ హైట్ అనేది తెలుసు అనమాట మనకి. సో నాకు P2 అట్మాస్ఫిరిక్ తెలుసు, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ మనం ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకుంటామో ఆ టైప్ ఆఫ్ డెన్సిటీ అనేది తెలుసు నాకు, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తెలుసు, దెన్ హెచ్ అనేది కూడా తెలుసు. దెన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ P అన్నోన్ ప్రెషర్ P1 ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అలా మానోమెట్రిక్ హెడ్స్ అనే యూట్యూబ్ మానోమీటర్ని యూజ్ చేసి హెచ్ని అన్నోన్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వెల్ టైప్ మానోమీటర్. One leg is simple tube and the other leg is a large well. For small displacement of liquid level in the well, there will be a large change in the height of the simple tube. The well type manometer is widely used because of inconvenience. The reading of only a single leg is required in it. వెల్ టైప్ మానోమీటర్ అని చెప్తున్నాడు. వెల్ టైప్ మానోమీటర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది వెల్ టైప్ మానోమీటర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వెరీ లార్జ్ డయామీటర్ వెజల్.
సో ఇక్కడ ఒక వెల్ అనేది తీసుకున్నాము. ఆ వెల్ అనేది దానికి ఒక పెద్ద లార్జ్ డయామీటర్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ డయామీటర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆన్ వన్ సైడ్ టు ఏ వెరీ స్మాల్ సైజ్ ట్యూబ్. దీనికి ఒక సైడ్ లో మనం ఏం చేసామంటే ఒక స్మాల్ డయామీటర్ ఉన్న స్మాల్ సైజ్ ఉన్న ఒక ట్యూబ్ ని కనెక్ట్ చేసాము అని చెప్తున్నాడు. దస్ ద జీరో లెవెల్ మూవ్స్ వెరీ లిటిల్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. సో మనం ప్రెషర్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తామో, సో యూ కెన్ సీ ద డయాగ్రామ్, ప్రెషర్ P1 ఈజ్ అప్లైడ్ ఆన్ దట్ వెల్. సో ఆ వెల్లోకి వెజల్లోకి P1 ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నప్పుడు, సో ఇక్కడ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ P2 లోపల చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో P2 దగ్గర ఆ హైట్ ఎంత ఏంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దట్ హైట్, ఆ హైట్ ని బేస్ చేసుకొని మనం ప్రెషర్ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకేనా. సేమ్ ఫార్ములా ఇందాక ఏదైతే వేసామో అదే వేసి కనుక్కుంటాం అనమాట. వన్ లెగ్ ఈజ్ ఏ సింపుల్ ట్యూబ్, ఒకటేమో సింపుల్ ట్యూబ్ అనమాట. సో ఇది వచ్చేసి సింపుల్ ట్యూబ్. దిస్ వన్ ఈజ్ సింపుల్ ట్యూబ్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ వెజల్ ఆర్ వెల్ అనమాట. మనం తీసుకున్న వెజల్ కానీ వెల్ కానీ. ఓకేనా. సో for small displacement of liquid level in the well, there will be a large change in the height of the simple tube. ఒక స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లిక్విడ్ లెవెల్ అనేది ఆ వెల్ లోపల ప్లేస్ అవుతుంది. ఎందుకంటే హెవీ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది దాంట్లో పెద్ద మనం తీసుకున్న వెల్ అనేది పెద్దది కాబట్టి దాంట్లో లిక్విడ్ అనేది లెవెల్ అనేది తక్కువ చూపిస్తుంది. ఆ తక్కువ లెవెలే స్మాల్ ట్యూబ్ లో ఎలా చూపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ లార్జ్ చేంజ్ ఇన్ ది హైట్ ఆఫ్ ది సింపుల్ ట్యూబ్. అంటే దాని లోపల హైట్ ఎంత ఉందనేది ఆ సింపుల్ ట్యూబ్ లో ఎక్కువగా చూపిస్తుంది అని చెప్తున్నాడు. ద వెల్ టైప్ మానోమీటర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ బికాస్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ ద రీడింగ్ ఆఫ్ ఓన్లీ ఏ సింగిల్ లెగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇట్. వెల్ టైప్ మానోమీటర్ అసలు ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్కన్వీనియన్స్ ఉన్న దగ్గర, అంటే ద ప్రెషర్ అనేది ఇన్కన్వీనియన్స్ గా ఉంటే, అంటే కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాము అనుకుంటే అక్కడ ఈ వెల్ టైప్ మానోమీటర్ ని యూజ్ చేసి ప్రెషర్ అనేది కనుక్కుంటామని చెప్తున్నాడు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లార్జ్ డయామీటర్ వెజల్ అండ్ ఇట్ కనెక్టెడ్ టు వన్ సైడ్ ఆఫ్ ద వెరీ స్మాల్ సైజ్ ట్యూబ్. thus the zero level moves very little when pressure is applied. ఓకే. సేమ్ హైట్ ఎంత ఉందో డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ఒక్క ట్యూబ్ లో మాత్రమే ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మనం తీసుకున్న ఫ్లూయిడ్ యొక్క అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏంది, ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఏంది, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అది వేస్తే అక్కడ ప్రెషర్ P1 ఎంతో కనుక్కోవచ్చు అనమాట. ఓకే. దట్ ఈస్ వెల్ టైప్ మానోమీటర్. అండ్ నెక్స్ట్ వన్ బారోమీటర్స్. సో ఈ బారోమీటర్స్ వచ్చేసరికి ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాము. ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్, ఇఫ్ వన్ ఎండ్ ఈజ్ ఎట్ జీరో అబ్సల్యూట్ ప్రెషర్ దెన్ H indicates the absolute pressure. సో ఒక ఎండ్ అనేది జీరో అబ్సల్యూట్ తో చూపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రెషర్ లెవెల్ అనేది దాంట్లో యూస్ చేసిన ఫ్లూయిడ్ వల్ల దాంట్లో ఎంత ప్రెషర్ ఉందో ఆ ఫ్లూయిడ్ ద్వారా హైట్ అనేది మనకి ఇండికేట్ చేసి చూపిస్తుంది అనమాట. వెల్ టైప్ అబ్సల్యూట్ ప్రెషర్ గేజ్, ఇట్స్ రేంజ్ ఈజ్ ఫ్రమ్ జీరో అబ్సల్యూట్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. జీరో అబ్సల్యూట్ ప్రెషర్ నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వరకు ఉంటుందని చెప్తున్నాడు. హై వాక్యూమ్ ఆర్ నాట్ మెజర్డ్. సో పైన మీరు చూడండి. సో సీ లెవెల్ అలానే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనమాట. ఓకేనా. అట్మాస్ఫిరిక్ ఎవరెస్ట్. ఓకేనా. సీ లెవెల్ దగ్గర ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అంటే నార్మల్ గా చూపిస్తుంది అనమాట. సీ లెవెల్ దగ్గర 200 mmHg ఆఫ్ డయామీటర్ రీడింగ్ అని చూపిస్తుంది. సో వాక్యూమ్ పైన అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్ లో వాక్యూమ్ అనేది అబ్జర్వ్ చేయండి. జస్ట్ నార్మల్ టెంపరేచర్ అంటే సీ లెవెల్ దగ్గర నార్మల్ ప్రెషర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇంకొక బార్ లో ఏం చేశాడంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అట్ ఎవరెస్ట్ దగ్గర ఎంత అయితే లెవెల్ ఉంటుందో, అంటే హైట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు దాని లోపల ఎంత ప్రెషర్ అనేది ఉంటుంది, దట్ ఈస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. So it has 200 mm of Hg and the vacuum is placed in vacuum is on the manometer, in that barometer you can measure that height of the vacuum. ఆ vacuum height అనేది మెజర్ చేసినట్లయితే
సో చేంజెస్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఓకేనా. సో సీ లెవెల్ దగ్గర ఒక హైట్ అనేది ఉందన్నమాట ఇక్కడ. ఆ వాక్యూమ్ హైట్ అనేది సీ లెవెల్ దగ్గర ఒక హైట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇలానే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎట్ ఎవరెస్ట్. సో హైట్ అనేది మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ హైట్ లో ఈ బీకర్ లో మనం తీసుకున్న వాక్యూమ్ ఏదైతే ఉందో దాని లెవెల్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యి డిస్టెన్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట, హైట్ ఎక్కువ అనేది. ఓకేనా. సో ఇలా మనం ఆ బ్యారోమీటర్స్ యూస్ చేసి ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇన్క్లైడ్ ట్యూబ్ మానోమీటర్. ఇట్ ఈస్ స్లాంట్ మానోమీటర్. ద యాంగిల్ ఆఫ్ మెజరింగ్ లెగ్ ఈస్ అబౌట్ 10 degrees inclination done to improve the sensitivity. ఒక ఇంక్లినేషన్ సేమ్ వెల్ టైప్ లో ఉన్న ఒక ట్యూబ్ అనే పైప్ వెల్ టైప్ లో ఉన్నది ఒకటి తీసుకొని వెజల్ తీసుకొని దానికి ఒక ఇన్క్లైన్డ్ ట్యూబ్ అనేది అరేంజ్ చేస్తాము. దాని నుంచి ప్రెషర్ అనేది కనుక్కుంటాము. ఆ P1 P2 హైట్ హెచ్ అనేది ఇన్క్లైన్ గా సో దానికి ఫార్ములా అనేది అప్లై చేసి అక్కడ ప్రెషర్ P1 ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఆ ప్రెషర్ యాంగిల్ ఎంతో ఇచ్చాడు, ఆ యాంగిల్ ని బేస్ చేసుకొని అక్కడ ఎంత అనేది ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ అలానే మైక్రో మానోమీటర్. ఈ మైక్రో మానోమీటర్ లో వన్ లెగ్ ఈజ్ వెల్ టైప్ అండ్ ద అదర్ లెగ్ ఈజ్ ఇన్క్లైన్ ట్యూబ్. అదర్ లెగ్ వచ్చేసరికి ఇన్క్లైన్ ట్యూబ్ అని చెప్తున్నాడు. సేమ్ దీన్ని యూస్ చేసి కూడా సేమ్ ఫార్ములాని యూస్ చేసి ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఎలాస్టిక్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్. సో ఎలాస్టిక్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్ వచ్చేసరికి బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజీ, డయాఫ్రమ్ ప్రెషర్ గేజీ, బెల్లోస్ ప్రెషర్ గేజీ. సో these Bourdon, diaphragm, bellows, and you are already known about the first unit. But in this class, we are in next classes we are also discuss what is the detailed construction and what are the different parts involved in that gauges we are discussed. సో ఫస్ట్ సింపుల్ థింగ్, వాట్ ఈస్ బోర్డాన్ ట్యూబ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో బోర్డాన్ ట్యూబ్ అనేది అసలు ఎలా యూజ్ చేస్తారు? బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజెస్ యూజ్డ్ టు a coil tube which is expands due to pressure increases, causes a rotation of arm connected to the tube. ఒక ఆర్మ్ అనేది దాన్ని కనెక్ట్ చేసి ఉంటాము, ఒక ట్యూబ్ అనేది కనెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రెషర్ని పంపిస్తున్నామో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మనకి ఎంత ఎక్స్పాన్షన్ అనేది జరిగింది, అక్కడ ఎంత ప్రెషర్ అనేది వచ్చిందో ఆ రీడింగ్ అనేది చూపిస్తుందని చెప్తున్నారు. ఇన్ 1849 ద బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ వాజ్ పేటెంటెడ్ ఇన్ ఫ్రాన్స్, యూగెన్ బోర్డాన్. 1849లో దానికి ఒక పేటెంట్ అనేది తీసుకున్నారు అని చెప్తున్నాడు. సో బోర్డాన్ ట్యూబ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది? లో కాస్ట్, సింపుల్ కన్స్ట్రక్షన్, టైమ్ టెస్టెడ్ ఇన్ అప్లికేషన్, అవైలబిలిటీ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజెస్ ఇంక్లూడింగ్ వెరీ హై రేంజెస్, adaptability of transducer, high accuracy. These are the advantages. And disadvantages వచ్చేసరికి low spring gradient, susceptibility to shock and vibrations, susceptibility of hysteresis. ఇవి డిసడ్వాంటేజెస్ అమ్మా. అలానే డయాఫ్రమ్ గేజెస్ యూస్ చేసి ఎలా ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ డయాఫ్రమ్ గేజెస్ లో కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాఫ్రమ్ గేజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ మెటాలిక్ డయాఫ్రమ్ గేజ్ అండ్ స్లాక్ డయాఫ్రమ్ గేజెస్. సో ఫర్దర్ క్లాసెస్ లో మనం వీటి గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. అలానే బెల్లోస్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్. బెల్లోస్ ని యూస్ చేసి ప్రెషర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ అలానే మెజర్మెంట్ ఆఫ్ వాక్యూమ్ ని అసలు ఎలా మెజర్ చేస్తారు. మెక్లోడ్ గేజ్ అంటే ఏంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెక్లోడ్ గేజ్ అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ దట్ మెక్లోడ్ గేజ్. థర్మల్ కండక్టివిటీ గేజెస్ ని ఉపయోగించి ప్రెషర్ అనేది ఎలా కనుక్కుంటారు. సో దెర్ ఆర్ 2 types of thermal conductivity gauges. One is thermocouple gauges and another one is Pirani gauges. Okay. సో థర్మోకపుల్ గేజెస్ అనేవి మనకి ఇలా ఉంటాయి, వీటి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. పిరానీ గేజ్, ఇట్ ఈస్ ద పిరానీ గేజ్. ఇట్స్ లుక్ లైక్ ఏ వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్. సో దానికి పవర్ సప్లై అనేది కావాలి. ఇట్ ఈస్ ఎలక్ట్రోమెకానికల్ మెజరింగ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎలక్ట్రోమెకానికల్ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. అయనైజేషన్ గేజ్ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కి అసలు క్యాలిబ్రేషన్ అనేది ఎందుకు చేయాలి, ఆ క్యాలిబ్రేషన్ చేయకపోతే ఏమవుతుంది, అసలు క్యాలిబ్రేషన్ అంటే ఏంది, దానివల్ల యూజ్ ఏంది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే. సో థ్యాంక్ యూ గైస్.